హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఈగో సాటిస్ఫై చేయడం కోసం ప్రజల సొమ్మును ఏ రకంగా వృధా చేస్తూ ఉన్నారు అంటే, ఒక 500 మంది పోలీసులు కేవలం ఒక ప్రశ్న రావని వెంటే తిరుగుతున్నారని చెప్పి ప్రశ్న రావని ఒక వీడియోలో చెప్పాడు. నా మీద పెట్టే ఫోకసు, నా మీద పెట్టే ఖర్చు ఇదంతా కూడా చాలా ఉన్నాయి కదా సమస్యలు, వాటి మీద పెట్టండి అని చెప్పి అడిగాడు రావణ్. అయినా మీరు ఎన్ని చేసినా ఏం చేసినా కూడా ప్రశ్న అనేది ఆగదు అని కూడా చెప్పాడు. సో ఇప్పుడు ఈ ప్రశ్న రావణ్ పైన పెట్టినటువంటి సెక్షన్స్ ఏవైతున్నాయి, కూటమికి వాళ్ళకు అనుకూలంగా మాట్లాడే వ్యక్తులు కూడా చివరికి చీదరించుకునే పరిస్థితికి వచ్చారు. ఇదేమో దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్కి. మీ ఈగో సాటిస్ఫై చేయడం కోసం ఇలాంటి దుర్మార్గమైన ప్రమాదకరమైనటువంటి ఈ చట్టాలు, ఈ సెక్షన్లు పెట్టి మనుషులు పీడించుకు తింటారా అని చెప్పి. అయితే ఇవి తాత్కాలికంగా పని చేయవచ్చు, మీరు ఆనందం పొందవచ్చు, కానీ తర్వాత ఇవి కోర్టులో నిరూపించబడవు అని చెప్పి ఈ రిటైర్ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే పని చేయమని చెప్పి నెవర్ అగైన్ అని మాట్లాడినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు, జగన్ గారి గురించి మాట్లాడారు కదా, అలాంటి వ్యక్తి ఈరోజు వీళ్ళ మాటలను బట్టి చూస్తే ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చేటువంటి అవకాశం లేదు అన్నది వారి మాటలోనే సుస్పష్టం. అంతే కదా, ఒకసారి వినిపిస్తా చూడండి ఏం మాట్లాడారో. రావణ్ మీద పెట్టినటువంటి UAPA కేసు ఏదైతే ఉందో ఆ ఉగ్రవాద నిరోధక చట్టం యొక్క ఉద్దేశాలకి పూర్తి వ్యతిరేకం. రావణ్ మీద పెట్టిన 20 పేజీల రిమాండ్ రిపోర్టు చదివాను. 20 పేజీలో పెట్టిన సెక్షన్లు అన్నీ చదివాను. ఆ సెక్షన్లో ఒక్కొక్క సెక్షన్ అర్థం ఏమిటో తెలుసుకున్నాను. ఇందులో వాళ్ళు పెట్టినటువంటి ఎవిడెన్స్ కానీ, ఇందులో వాళ్ళు పెట్టినటువంటి రావణ్ చేశాడు అని చెప్తున్నటువంటి పనులు కానీ అవి ఏవి కూడా UAPAలో పెట్టిన సెక్షన్ 13 కానీ సెక్షన్ 39 కింద కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడవు. అంతవరకు చట్టం తెలిసిన వాడిగా ఆ మాత్రం చెప్పడం. మరి ఎందుకు పెట్టారా? జడ్జి గారు రిమాండ్ ఎందుకు ఇచ్చారు అని అంటే, విచారణలో ఆ సెక్షన్ నిలబడతాయా లేవా అనేది వేరే విషయం. రిమాండ్ ఇవ్వడానికి పోలీసులు చెప్పిన కారణం అది వేరే అంశం. పోలీసులు ఏం చెప్పారంటే, లేదండి చూచారుగా ఈయన మావోయిస్టు సానుభూతి పడని చెప్పి అలా రాతల ద్వారా తెలుస్తుంది, కాబట్టి ఆయన ఫోను, ఆయన కంప్యూటర్లు, ఆయన ఇళ్ళు, ఆయన ఆఫీసులు, ఆయన బ్యాంక్ అకౌంట్లు అన్ని వెతికితే కానీ ఈయన ఏమైనా వాళ్ళకి ఆర్థికంగా కానీ వేరే రకంగా కానీ సహాయం చేశాడనేది తెలియదు. ఇదంతా దర్యాప్తు చేయడానికి టైం పడుతుంది. దర్యాప్తు చేసే టైంలో ఆయన కనుక బయట ఉంటే ఆ దర్యాప్తు ఆటంకం కలుగుతుంది, కాబట్టి జైల్లో ఉంచండి, రిమాండ్ ఇవ్వండి అని చెప్పి రాశారు. అందువల్ల రిమాండ్ వచ్చింది తప్ప ఇందులో పోలీసులు ఉటంకించినటువంటి రావణ్ చర్యల ఆధారంగా అతను UAPA కింద శిక్షార్హుడు అని కాదు అతనికి రిమాండ్ ఇచ్చింది. అది విషయం. స్వయంగా నెవర్ అగైన్ అన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారే వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలకు సంబంధించి, అంటే కేవలం ప్రశ్నారావణ్ణి లోపల పెట్టడం కోసం దీనికి ఉన్న ఈ చట్టానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, మిగతా దాంట్లో 60 నుంచి 90 రోజుల్లో ఛార్జ్ షీట్ వేసేటువంటి అవకాశం ఉంటే, దీంట్లో 180 రోజులు అంటే 6 నెలల పాటు లోపడే ఉంచవచ్చు. ఇప్పుడు వీళ్ళు చెప్పారు, ఇప్పుడు సార్ చెప్పారు కదా, దీంట్లో మేము రికార్డ్స్ చూడాలి, బ్యాంక్ అకౌంట్స్ చూడాలి, సిస్టమ్స్ చూడాలి, ఈ డిస్క్లు చెక్ చేయాలి, ఎవరెవరు డబ్బులు ట్రాన్సాక్షన్ చేశారు, ఏం జరిగిందనే దానికి సంబంధించి సమయం పడుతుందని చెప్పి ఆ వ్యక్తిని అలాగే ఉంచడం వల్ల రిమాండ్ ఇస్తారు. ఉందేమో అన్నట్టుగా న్యాయస్థానం కూడా ఆలోచన చేస్తుంది కదా, ప్రతిదానికి న్యాయస్థానంలో ఎవిడెన్స్ కావాలి. ఇవి చివరికి ఏంటి, ఇప్పుడు సరే ప్రాథమికంగా వీళ్ళు చెప్పిన దానికి న్యాయమూర్తి గారు సరే విచారణ చేయమని చెప్తుండవచ్చు, రిమాండ్ విధించవచ్చు, కానీ ఫైనల్గా చేయాల్సిందేంటి, ఈ రికార్డ్స్ వీళ్ళు చెప్పిన ప్రతిదీ కూడా అప్పుడు జడ్జి గారి ముందు ఎవిడెన్స్ చూపించాల్సి ఉంటుంది. అది చూపించే అవకాశం ఉందా? లేదు. ఎందుకు లేదు అంటే వీళ్ళు చెప్పినది అయితే జరగలేదు కాబట్టి.
ఒకవేళ జరిగే ఉంటే నిజంగానే ఉంటే ఎప్పుడో సంవత్సరం అంతకుముందు అని అన్నారు. మరి అప్పుడు పట్టించుకోలే. అప్పుడు దేశభక్తి లేదు, దేశద్రోహం చేస్తున్నారు. దేశభక్తి అప్పుడు లేదా? సంవత్సరం క్రితం ఎప్పుడో చేస్తారు, అప్పుడు చూపించాలా? మరి దేవుళ్ళని హింసించారంటారు, అప్పుడు లేదా? అప్పుడు దేవుళ్ళని తిట్టినాడని చెప్పి ఇది చేసినారని చెప్పి అన్నారు కదా, అప్పుడు పట్టించుకోవాలి కదా, అప్పుడు పట్టించుకోలేదు. వీళ్ళకి ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఎప్పుడు నిద్రలేశారు. ఎందుకంటే వాళ్ళ ఈగో సాటిస్ఫై కోసం. పవన్ కళ్యాణ్ గారిని ఏదో అన్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్నే అన్నాడు కృష్ణారావు అనే వ్యక్తి. సో అది అన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ నేను ఏదో ఒక్క మాట నా కొడక అన్న దాన్ని పట్టుకొని వీళ్ళు ఇంత ఇది చేస్తున్నారని అంటారు. ఏంటి ఏదో ఒక్కసారి అంటే ఏంటి? నా కొడక ఎన్నిసార్లు అనలేదు, చెప్పులు చూపించలేదు, మీ పార్టీ లీడర్లు అనలేదు, పంతం నానాజీ అనలేదు, ఆ నా కొడుకు ఈ నా కొడుకు అని ఎంతమంది అనలేదు. మీరు అనబట్టే, మీరు ఇట్లా చెప్పబట్టే వాళ్ళు కూడా అదే రకంగా మాట్లాడుతూ ఉన్నారు. సార్ మీరు బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నారు. పైగా మీ అభిమానులు మిమ్మల్ని దేవుడిలాగా చూసుకుంటారు. దేవుడు అంటే ఇంకెంత గొప్పగా ఉండాలి? ఇది రాజ్యాంగబద్ధమైన పదవి కాకపోయినా దీనికి ఒక ఏమంటారు, డిప్యూటీ సీఎం పదవికి ఒక వన్నె తెచ్చారని చెప్పుకుంటున్నారు. ఎక్కడ వన్నె తెచ్చారు, ఏం చేశారు? వన్నె తెచ్చారంటే ఇదేనా? అందుకే పబ్లిక్ అన్నారు ఉప ముఖ్యమంత్రి ఉప చట్టం తీసుకొచ్చి పెట్టాడు కదా అని చెప్పి చర్చ జరుగుతూ ఉన్నది. సో దాన్ని మీకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నారంటే మీ పరిస్థితి గ్రౌండ్లో ఏ రకంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు.